ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను లోకల్ హోస్ట్ తీసుకున్నా, ఏదో ఒక సర్వీస్ నేమ్ తీసుకుంటా. ఆ సర్వీస్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఎలా స్టాప్ చేస్తుందో, ఎలా స్టార్ట్ చేస్తుందో చూద్దాం. ఆల్రెడీ నేను ఒక ఫైల్ రాసుకున్నా. ఆ ఫైల్ స్టాప్ సర్వీసెస్ YAML ఫైల్. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూసుకుంటూ ఒక నేమ్ ఇచ్చుకున్నాను. హోస్ట్ అని ఇక్కడ లోకల్ హోస్టే ఇచ్చాను. అక్కడ బికమ్ ట్రూ ఇచ్చా, ఎందుకంటే ఏదైనా సర్వీసెస్ ఆన్ ఆఫ్ చేయాలి అన్నా దానికి రూట్ యాక్సెస్ కావాలి కాబట్టి. సో అందుకే బికమ్ ట్రూ ఇచ్చాను. ఇక్కడ నేమ్ ఏదో ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ కొన్ని బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉంటాయి అన్సిబుల్లో. అందులో సర్వీస్ ఒకటి. ఇక్కడ సర్వీస్ అనే ఒక మాడ్యూల్ యూజ్ చేసుకొని నేమ్, ఏ సర్వీస్ నువ్వైతే ఇద్దాం అనుకుంటున్నావు ఆ సర్వీస్, స్టేట్ స్టాప్డా, స్టార్టడా, లేదా డిజేబుల్డ్, ఇట్లా చాలా చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నేను స్టేట్ స్టాప్డ్ అని ఇస్తున్నా. సర్వీస్ అనేది ఏ స్టేటస్లో ఉందో కూడా చూద్దాం. సుడో సర్వీస్ ఫైర్వాల్ ది స్టేటస్ ఆల్రెడీ రన్నింగ్లో లేదు. సో అందుకే మనం ఇప్పుడు ఏం చేద్దాం, మన కోడ్ని ఏం చేద్దాం, స్టాప్ బదులు స్టార్ట్ చేద్దాం. ఓకే, నౌ కోడ్ రన్ చేయాలంటే అన్సిబుల్ -ప్లేబుక్ స్టాప్ సర్వీస్ YAML ఫైల్ రన్ చేయగానే ఇఫ్ యూ సీ ఇక్కడ చేంజ్డ్ వచ్చింది అంటే దాని మీనింగ్ అంటే ఎల్లో కలర్ వచ్చింది అంటే YAML ప్లేబుక్ రన్లో అక్కడ ఏదో సమ్వేర్ ఒక ప్రీవియస్ స్టేట్ కన్నా ముందు ఇంకో స్టేట్గా మారిందని చెప్పడానికి. ఇప్పుడు మనం సర్వీస్ చూద్దాం. సుడో సర్వీస్ ఫైర్వాల్ డి స్టేటస్. ఇంతకుముందు స్టాప్లో ఉండేది, ఇప్పుడు రన్ అయింది. సో ఇది లోకల్లో ఉంది కాబట్టి లోకల్ హోస్ట్ పెట్టాం. ఇఫ్ ఇన్ కేస్ ఇదే సర్వీస్ నీకు తెలిసి వేరే ఒక 100 సర్వర్స్ ఉన్నాయి, 100 సర్వర్స్ అని ఒక ఫైల్లో పెట్టుకొని ఇదే సర్వీస్ ఒకేసారి 100 సర్వర్లో ఆఫ్ చేయాలి అంటే ఈజియెస్ట్గా అన్సిబుల్ త్రూ యూజ్ చేయొచ్చు. అందుకే అన్సిబుల్ ఆటోమేషన్ అనేది అంత ప్లాట్ఫామ్గా యూజ్ చేస్తున్నారు.